ఇంటి బయట వర్షం పడింది, అందుకే తెడిశాను, ఇందులో తప్పే ఉంది అన్నట్టుంది నీ వాదన. ఈ కుటుంబానికి ఒక పరువుంది, ప్రతిష్ఠుంది. వాటన్నిటిని నువ్వు నేలపాలు చేయాలనుకుంటున్నావా? ఈ ఇంటి కోడలిగా నువ్వు స్పెషల్ గా సంపాదించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా నీకు కావాల్సింది పడేస్తారు. అలా పడేసేది భిక్ష. అది నాకొద్దక్క. గౌరవం మర్యాద లేని చోట చేయి చాచి అడిగితే అది సహాయం అవ్వదు, భిక్షతో సమానమవుతుంది. నా తల్లిదండ్రులు భిక్షగాళ్ళు కాదు. ఇక్కడ సహాయం తీసుకుని మరీ వాళ్ళకి ఇవ్వడానికి. అందుకే నేను సంపాదించిన డబ్బుతో వాళ్ళకి సహాయం చేశాను. అలా అయితే నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వేం సంపాదించినా ఈ ఇంటికే చెందాలి. మరి నీకొచ్చిన డబ్బు మీ అమ్మ వాళ్ళకి ఎలా ఇచ్చావు? నేను ఈ ఇంటి కోడల్ని కాకముందే నా తల్లిదండ్రులకి కూతుర్ని. అలాంటప్పుడు నా మీద కానీ, నేను కవితలు రాయిగా సంపాదించిన డబ్బు వల్ల కానీ నా తల్లిదండ్రులకే సర్వ హక్కులు ఉంటాయి. అత్తయ్య గారు, మిమ్మల్ని ఫంక్షన్లో స్త్రీ శక్తికి రూపం అని పొగిడారు. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శం కావాలి అని అన్నారు. అలాంటి మీరే మీ కోడలు సాధించిన దాన్ని తప్పుపట్టడంలో అర్థం ఉందా చెప్పండి? ఇదే స్థానంలో మరో అత్తగారుంటే కోడలు సాధించిన దానికి గర్వపడేవారు. కోడలు పేరు తెచ్చుకుంటుందని సంతోషంగా ఫీల్ అయ్యేవారు. మీరు కూడా ఒక కళాకారుని మనసు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులకు సహాయం చేయాలని అనుకున్న ఒక కూతురి బాధని తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా నేను చేసింది తప్పనిపిస్తే నన్ను క్షమించండి. కిరణ్, ఈ ఇంటి పద్ధతుల గురించి నీ భార్యకి ఇంకా పూర్తిగా తెలియలేదు. తనకర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. మరోసారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. అమ్మా ఉషా, మీ అత్తయ్య మాటలేమీ పట్టించుకోకు. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అవునుషా, అమ్మ అలానే ఉంటుంది. కవితల పోటీలో ఫస్ట్ రావడం అంటే మాటలా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. వదినా, నువ్వు సాధించిన దానికి గుర్తుగా ఒక ఫోటో ఉండాలి. అందరం కలిసి సెల్ఫీ దిగుదాం. అన్నయ్య, ఫోటో తీ. దీన్ని ఇలా పట్టుకోమ్మా. పైకి పట్టుకో. వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం అలాంటి కవితల పోటీలో పాల్గొంది ఇంటి కోడలు. నీకు డబ్బే అవసరం ఉంటే ఇచ్చే పరిస్థితిలో మేము లేవనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ఈ కుటుంబం అనుమతి కావాలి. కిరణ్, ఈ ఇంటి పద్ధతుల గురించి నీ భార్యకి ఇంకా పూర్తిగా తెలియలేదు. తనకర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. మన పెరట్లో ఒక గులాబీ మొక్క నాటుకొని అది పెరిగి పెద్దయ్యి ఒక పువ్వు పుయ్యగానే ఎంతో సంబరపడిపోతాం. అలాంటిది మన ఇంట్లో ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తే అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకెంత ఆనందపడిపోతారు. ఇదే అవార్డు పట్టుకుని నేను మా ఇంటికి వెళితే మా అమ్మ ఎగిరి గంతేసేది. చుట్టుపక్కల ఉన్న అందరికీ నా కూతురు ఇది సాధించింది, అది సాధించింది అని
ఎన్నో గొప్పలు చెప్పుకునేది. ఎందరి కళ్ళు నా మీద పడ్డాయో అని వెంటనే దిష్టి తీసి బొట్టు పెట్టేది. అలాంటిది ఇక్కడ నానా మాటలు పడాల్సి వచ్చింది. ఉషా, కంగ్రాచులేషన్స్. అమ్మన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? నీ బాధ గురించి నాకు అర్థమవుతుంది ఉషా. కానీ ఈరోజు నువ్వు సాధించిన దానికి నేనెంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నిజంగానా? ఏం నమ్మడం లేదా? ఈ ఒక్క మాటతో నా గుండెలో ఉన్న బాధ అంతా ఎటో ఎగిరిపోయినట్టు అనిపిస్తోంది తెలుసా? నిజంగా నా విజయం నీకంత సంతోషం ఇచ్చిందా? ఆఫ్ కోర్స్. చప్పట్ల విలువేంటో నాకు తెలుసు, ప్రశంసలతో వచ్చే సంతృప్తి ఏంటో నాకు తెలుసు. వాటి కోసం నేను ఎంతో కాలం ఆరాటపడ్డాను. నాకు దొరకని అదృష్టం నీకు దొరుకుతూ ఉంటే చూసి నేను ఆనందపడినా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ సంగతి నీకు తెలుసు కాబట్టి తన మాటలేం పట్టించుకోకు. నువ్వు ఇలాంటి కవితలు ఇంకా ఎన్నో రాయాలని, అవార్డ్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ ఆడిటోరియంలో 100 మంది కొట్టిన చప్పట్ల కన్నా ఇప్పుడు మీరు చెప్పిన 4 మాటలు నన్ను ఆకాశానికి ఎత్తేసినట్టు అనిపిస్తోంది. కవయిత్రినై కూడా ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంత కొత్త హాయి నన్ను కమ్మేసినట్టు అనిపిస్తోంది. చూసావా, మాటలు రావంటూనే ఎంత ఈజీగా మాటల్ని కవితలా అల్లేసావో. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోష సమయంలో నా గెలుపు నా భర్తకే అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. తీసుకోండి. నిజంగా నీ గెలుపుని నాకు అంకితం ఇస్తున్నావా? ఏ గెలుపునే కాదు, నేను జీవితంలో చూసే ఏ గెలుపైనా సరే నీకే అంకితం. ఇంతకన్నా గొప్ప అవార్డు ఆ భగవంతుడు నాకు ఎప్పుడో ఇచ్చేశాడు. ఏంటది? నువ్వే. వావ్, రేపు రేవ్ పార్టీయా? దాని గురించి ఎప్పుడూ నేను వినడమే తప్ప ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు. నాకు కూడా రావాలనుంది, కానీ ఇంట్లో ఏం చెప్పి రావాలి? డైరెక్ట్ గా చెప్పలేను, కానీ మా నాన్నకి మాత్రం ఏదోలా మస్కా కొట్టి రావటానికి ట్రై చేస్తాను. ఇంతకీ పార్టీ ఎక్కడ?